అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే కోరుకుంటున్నా. మీరు ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క స్టోరీ మీ ఫోన్లోనికి వస్తుంది. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఈ వీడియోని లైక్ చేసి ఎటువంటి ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నాగేశ్వరరావు రైలు ఆలస్యం కారణంగా రాత్రి చీకట్లో బయట అడుగు పెట్టాడు. ఆవరణ మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది. రైల్వే స్టేషన్ పైన ఉన్న ఒకే ఒక పసుపు రంగు బల్బ్ వెలుగు ఆ చుట్టూ ఉన్న చీకటిని మరింత దట్టంగా చూపించింది. చలిగాలి వీస్తూ ఉండడంతో నగరం నుండి తెచ్చుకున్నటువంటి సన్నని సాలువాను అతను గట్టిగా చుట్టుకున్నాడు. అబ్బా, ఏంటి ఇక్కడ మరీ ఇంత చలిగా ఉంది? తొందరగా ఇంటికి చేరుకోవాలి, లేదంటే బయట గడ్డ కట్టేస్తాను అని అనుకుంటూ ప్రధాన రహదారి పక్కన ఒక పాత డీజిల్ ఇంజిన్ యొక్క నిదానమైన చప్పుడు వినిపించడంతో అక్కడ ఏదో ఆటో ఉన్నట్టు ఉంది, అక్కడికి వెళ్ళి తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళి చూస్తే అది ఆటో రిక్షా చప్పుడు. నాగేశ్వరరావు వెళ్ళగానే అక్కడే కాపు కాసినటువంటి రాముడు తన ఆటో లైట్ వెలుగులో పేపర్ చదువుతూ కనిపించాడు. ఎవరండి, రాత్రిపూట ఎటు వెళ్ళాలి అని రాముడు గొంతు సవరించుకొని అడిగాడు. నాగేశ్వరరావు అప్పుడే ఇలా అంటూ ఉన్నాడు, నేను వెళ్ళాల్సింది శంకర్పల్లి అని అంటూ ఉంటే, ఏంది శంకర్పల్లికి పోవాలా? ఏంటి బాబు, నీకేం తెలీదా? అయినా రాత్రివేళ ఆటోలు అటువైపు పోవు. నువ్వు ఈరోజు రాత్రికి ఎక్కడే ఉండి తెల్లవారు కాగానే పో అని అంటూ ఉన్నాడు రాముడు. ఏంటి, తెల్లవారు పోవాలా? లేదండి, నేను అర్జెంటుగా పోవాలి, లేదంటే నా పనులు ఆగిపోతాయి అని నాగేశ్వరరావు అంటూ ఉంటే, నీ పనులకేం బాబు, అటువైపు పోతే ప్రాణాలే పోతాయి అని రాముడు అన్నాడు. ఏంటి, ప్రాణాలు పోతాయా? ఎందుకు? అటువైపు పోతే ప్రాణాలు పోయేంత ప్రమాదం ఏముంది అని నాగేశ్వరరావు అడుగుతూ ఉన్నాడు. అప్పుడే ఇలా అంటూ ఉన్నాడు రాముడు, నీకు తెలీదు బాబు, రాత్రివేళ ఆ శంకరపల్లికి వెళ్ళే ఆ దారిలో పిశాచగాలులు తిరుగుతూ ఉంటాయి. వాటికి మనుషులు కనిపిస్తే అస్సలు వదలవు. అందుకే చెప్తున్నా కదా, నేను ఎన్నోసార్లు వాటిని చూశాను, అటువైపు మాత్రం నేను రాను అని అంటూ ఉన్నాడు రాముడు. అలా అనకయ్యా బాబు, ఇక్కడ అసలు ఏ ఆటో లేదు, నీదొక్కడితే ఉంది. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, తొందరగా ఆటోను స్టార్ట్ చేయి అని నాగేశ్వరరావు ఎంత చెప్తూ ఉన్నా సరే రాముడు అస్సలు వినిపించుకోవడం లేదు. లేదు బాబు, మీరు నాకు ఎంత ఇచ్చినా రాత్రివేళ అటువైపు మాత్రం నేను అస్సలు రాను, నా ఆటో అటువైపు అస్సలు రాదు అని చెప్పి ఆటో లోపలికి ఎక్కి కూర్చొని తిరిగి తన న్యూస్ పేపర్ తను చదువుకుంటూ ఉన్న సమయంలో అప్పుడే మెల్లగా అక్కడి నుండి నాగేశ్వరరావు ఓ 2 అడుగులు ముందుకు వచ్చి తన మనసులో తాను ఇలా అనుకుంటూ ఉన్నాడు, ఇప్పుడేం చెయ్యాలి? ఇక్కడ చూస్తూ ఉంటే అసలు ఇంకే ఆటో కనిపించడం లేదు, ఎలా వెళ్ళాలి? అసలే ఇంటి దగ్గర మామయ్య గారు, అత్తయ్య గారు అందరూ ఎదురు చూస్తూ ఉండుంటారు అని తనలో తాను అనుకుంటూ ఉంటే అప్పుడే రాముడు వెనుక నుండి ఇలా అన్నాడు, ఇంతకీ శంకర్పల్లిలో ఎవరింటికి పోతున్నారేంటి అని వెనుక నుండి రాముడు అడిగితే నాగేశ్వరరావు ఇలా అంటూ ఉన్నాడు, అక్కడ మా మామయ్యలున్నారు, రాఘవరావు గారని అతనింటికి పోతా ఉన్నా అని చెప్పగానే రాముడు వెంటనే ఆటో నుండి కిందకి దిగి, ఏంటి రాఘవరావు గారి ఇంటికా? అదేదో ముందు చెప్పొచ్చు కదా బాబు అని అంటూ ఉన్నాడు. ఏంటి, ఇప్పుడేమైంది? ఆటోని స్టార్ట్ చేసి అక్కడికి తీసుకొని పోతావా ఏంటి అని నాగేశ్వరరావు అడిగితే, మరి రాఘవరావు గారి అల్లుడని తెలిసిన తర్వాత తీసుకొని వెళ్లకుండా ఉంటే, అమ్మో అంత పెద్ద తప్పు నేను అస్సలు చేయను, రండి తొందరగా ఎక్కండి అని అంటూ ఉన్నాడు రాముడు. వాళ్ళ మామయ్యకు ఉన్నటువంటి ఆ గౌరవం చూసిన నాగేశ్వరరావు
చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటిది, మా మామయ్య పేరు చెప్తే ఆటోను తీయను అని మొండిపట్టు పట్టినవాడు ఇప్పుడు వెంటనే తీస్తాను అంటున్నాడు. అంటే మా మామయ్యకి ఈ చుట్టుపక్కల ఎంత పెద్ద పేరుందో అని అనుకొని లగేజ్ని తీసుకొని ఆటో లోపలికి ఎక్కి కూర్చున్నాడు. అలా ఎక్కగానే ఆటో ముందుకి స్టార్ట్ అవుతూ ఉంది. ఆటో పాతది కావడం వల్ల హెడ్లైట్లు చాలా మసకగా ముందుకు కొద్ది దూరం మాత్రమే వెలుగుని ఇస్తున్నాయి. అలా వాళ్ళైతే ముందుకు కొనసాగిపోతూ ఉన్నారు. పట్టణం దాటగానే వీధి దీపాలు పూర్తిగా ఆగిపోయాయి. చుట్టూ ఉన్న చీకటి దట్టంగా మారి కారుతున్న నల్లటి సిరాలాగా రోడ్డును కప్పేసింది. కిటికీలో నుంచి చూస్తే చెట్ల ఆకారం కూడా సరిగ్గా కనిపించడం లేదు. కేవలం నలుపులో దట్టమైన నలుపు మాత్రమే. రాముడు ఆటోను నిదానంగా నడుపుతున్నాడు. బాబు, రాత్రివేళ ఈ దారుల్లో రావడం చాలా కష్టం. ఇక్కడ ఒక్కోసారి మనుషుల కంటే పశువులే రోడ్ల మీద ఉంటాయి. అవి ఏ క్షణాన ఒక్కసారిగా బళ్ళకు ముందుకు వస్తాయో అస్సలు తెలియవు అని రాముడు అంటూ ఉన్నాడు. నాగేశ్వరరావు ఆ మాటలన్నీ వింటూ ఆ చీకటిని గమనిస్తూ, అవును రాముడు, నగరంలో ఎప్పుడూ కూడా ఇంత చీకటిని చూడలేదు. అక్కడ ఆకాశాన్ని కూడా బిల్డింగుల వెలుగు కప్పేస్తుంది అని అన్నాడు. అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ప్రధాన రహదారిని వదిలి గ్రామానికి వెళ్ళే ఇరుకైన మట్టి కంకర రోడ్డులోనికి ఆటో మలుపు తిరిగింది. ఆటో ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. అప్పటి వరకు ఉన్న ఆ నిశ్శబ్దం కాస్త ఆటో ఇంజన్ యొక్క తీవ్రమైన శబ్దం మరియు కుదుపుల శబ్దంతో నిండిపోయింది. రాముడు, కాస్త చూస్తూ పోని అని వెనుక నుండి నాగేశ్వరరావు అంటూ ఉంటే రాముడు మాట్లాడడం తగ్గించి డ్రైవింగ్పై దృష్టి పెట్టాడు. రోడ్డు పక్కన ఉన్న పొలాల వైపు ఆటో లైట్ వెలుగు పడుతుంటే అక్కడక్కడ చిన్న కట్టెల పొగ నుంచి వస్తున్న వాసన గాలిలో కలిసి నాగేశ్వరరావుకి ఆ వాసన వస్తూ ఉంది. నాగేశ్వరరావు సాలువాను గట్టిగా చుట్టుకొని బయట ఉన్నటువంటి ఆ చెట్లను ఆ పొలాలను చూస్తూ ఉన్నాడు. అతనికి దూరంగా, చాలా దూరంగా ఒక చిన్న చుక్క లాంటి వెలుగు కనిపించింది. బహుశా అది తన మామయ్య ఇల్లే కావచ్చు అని అనుకొని ముందుకు తిరిగి కూర్చొని ఉన్న సమయంలో అప్పుడే రాముడితో నాగేశ్వరరావు ఇలా అంటూ ఉన్నాడు. ఇదిగో రాముడు, ఏంటి ఎంతకని అలానే ముందుకు పోతా ఉంటాం? కాసేపు ఏమైనా పాటలుంటే వేయరాదు అని అడిగాడు. పాటలా? ఒక్క నిమిషం ఉండండి బాబు అని చెప్పి తన పాత ఫోన్ని తీసి అలా ఏదేదో నొక్కుతూ ఉన్నాడు. ఇంకెంతసేపు రాముడు, ఏదో ఒక పాట వేయి అని అడుగుతూ ఉంటే నా దగ్గర కేవలం పాత పాటలే ఉన్నాయి బాబు అని రాముడు చెప్పాడు. సరే, దానిదే ఉంది, అవే చాలా బాగుంటాయి కనుక వాటినే వెయ్యు అని నాగేశ్వరరావు చెప్పాడు. ఇంకా రాముడు తన ఫోన్లో ఉన్నటువంటి ఆ సాంగ్స్ని మెల్లగా ప్లే చేశాడు. అలా ఆ పాటలను వింటూ, ఆహా, ఎంత మంచి పాటను వేశావు రాముడు అని అనుకుంటూ ముందుకు పోతూ పోతూ ఇలా అడిగాడు. అది కాదు రాముడు, ఇంకెంత సమయం పడుతుంది? ఇందాకల నుంచి అలానే ముందుకు పోతూ ఉన్నా, ఇంకా ఊరు రాలేదా అని అడుగుతూ ఉన్నాడు నాగేశ్వరరావు. ఇంకా 15 నిమిషాలు బాబు, నేను ఆటోని తొందరగా తీస్తున్నా కదా, తొందరగా వెళ్ళిపోవచ్చు అని నాగేశ్వరరావుతో రాముడు అంటూ ఉన్నాడు. సరే ఉండు, ఈలోపు తినడానికి ఏదైనా ఇస్తాను అని చెప్పి తన బ్యాగ్ని ఓపెన్ చేసి తినడానికి మిఠాయిలు కొన్ని పదార్థాలు తీసి రాముడికి ఇచ్చాడు. వాటిని తీసుకున్న రాముడు మెల్లగా తింటూ, ఆహా, ఎంత బాగున్నాయి, అయినా ఇలాంటివి ఎక్కడ దొరికాయి మీకు అని అడుగుతూ ఉన్నాడు రాముడు. అప్పుడే నాగేశ్వరరావు ఇలా చెప్తూ ఉన్నాడు. అదే మన దుర్గా ఎంటర్ప్రైజెస్ వారి గ్రాసరీస్ ఆన్లైన్ వెబ్సైట్లో, ఇంకా ఇండియన్ గ్రాసరీ కార్ట్లో కిరాణా సరుకులు, ఆర్గానిక్ ప్రోడక్ట్స్, స్నాక్స్, చాక్లెట్స్, బిస్కెట్లు, ఇన్స్టెంట్స్ ఫుడ్, వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు, బ్యూటీ ప్రోడక్ట్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా లభిస్తాయి. అక్కడి నుంచే నేను ఆర్డర్ పెట్టుకున్నాను
అని నాగేశ్వరరావు రాముడితో అంటూ ఉంటే, అవునా, మంచిది బాబు, ఏది ఇంకోటి ఇవ్వండి అని అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ తింటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్న సమయంలో అప్పుడే అకస్మాత్తుగా వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి ఆ ఆటో ఆగిపోయింది. రాముడు, బండినెందుకు ఇక్కడ ఆపేశావు అని అంటూ ఉన్నాడు నాగేశ్వరరావు. ఏమో బాబు, ఒక్క నిమిషం మీరు ఎలానే ఉండండి అని చెప్పి మెల్లగా కిందకి దిగి ఆటో మొత్తాన్ని చెక్ చేశాడు. కానీ ఆటో ఎందుకు ఆగిపోయిందో ఇద్దరికీ తెలియదు. ఏమై ఉంటుంది, ఇలా ఎప్పుడూ ఈ ప్రదేశంలో ఆగిపోలేదే అని మెల్లగా తన తలను పైకెత్తి చూడగానే ఆటో ఓ పెద్ద రావి చెట్టు ముందు ఆగిపోయింది. ఇదేంటే, ఈ రావి చెట్టు మరీ ఇంత భయంకరంగా ఉందే, ఎక్కడెందుకు ఆగింది ఇదే అని మెల్లగా లోపల వణుకుతూ బండిని ఇష్టం వచ్చినట్టుగా స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. కానీ అది ఎందుకు ఆగిందో అస్సలు అర్థం కావడం లేదు రాముడికి. ఏ రాముడు, ఏమైంది అని వెనుక నుండి నాగేశ్వరరావు అడుగుతూ ఉంటే, ఏమో బాబు, ఆటో దానంతటదే ఒక్కసారిగా ఆగిపోయింది. ఎందుకు ఆగిందో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని తలగొక్కుంటూ ఉన్నాడు రాముడు. సరే, నువ్వేం కంగారు పడుకో, ఎలానో దగ్గరికి వచ్చేసాం కదా, పద ఈ రోజుకి అక్కడే నువ్వు ఉండు గాని అని రాముడితో నాగేశ్వరరావు అంటూ ఉంటే, ఏం లేదు, అక్కడ ఉండడం చాలా ప్రమాదకరం, కానీ అక్కడికి వెళ్ళడం ఇంకా ప్రమాదకరం అని అంటూ ఉన్నాడు రాముడు. ఇందాకల నుంచి చూస్తా ఉన్నా, నువ్వు ప్రతి చిన్నదానికి బాగా భయపడిపోతున్నావు రాముడు. నువ్వు అనుకుంటున్నట్టు ఈ దెయ్యాలు, భూతాలు, పిశాచాలు ఏవి కూడా లేవు. అదంతా మన భ్రమ, మన ఊహ మాత్రమే అని నాగేశ్వరరావు అంటే, అప్పుడే ఇలా అంటూ ఉన్నాడు రాముడు. బాబు, మీరనుకుంటున్నట్టు అవన్నీ అబద్ధాలు, భ్రమలు కాదు, అవన్నీ నిజాలు, ఎవరి కంటికి కనిపించని నగ్నమైన సత్యాలు అని అన్నాడు. అవునా, మరి ఇప్పటి వరకు ఎన్ని దయ్యాలను చూసావేంటి అని నాగేశ్వరరావు అడిగితే, దానికి బదులుగా రాముడు ఇలా అన్నాడు. నాకు తెలిసి ఇప్పటి వరకు నేను 2 దెయ్యాలను చూశాను అని అన్నాడు. అవునా, ఏంటవి, ఎక్కడ చూసావు, ఎలా చూసావు, ఎప్పుడు చూసావు అని నాగేశ్వరరావు వెటకారంగా అడుగుతూ ఉంటే, దానికి సమాధానంగా రాముడు ఇలా అన్నాడు. ఒకటి, చిన్నప్పుడు మా అవ్వకి దెయ్యం పట్టింది, అప్పుడు చూశాను. రెండోసారి ఇదిగో ఇదే రోడ్డులో ఓ చెట్టు మీద చూశాను అని చెప్పాడు. ఏంటి, ఈ రోడ్డు మీద? ఏంటి నువ్వు మాట్లాడేది? ఏ చెట్టు మీద చూసావు రాముడు అని నాగేశ్వరరావు ఆతృతగా అడుగుతూ ఉంటే, ఇక్కడికి చాలా దూరం తర్వాత ఇంకో చెట్టు వస్తుంది. ఆ చెట్టు మీద ఎన్నో సంవత్సరాలు అయిపోయిందిలేండి, ఇప్పటికీ అది అక్కడుందో లేదో నాకైతే తెలీదు అని రాముడు చెప్తూ మెల్లగా తన తలను పైకెత్తి నాగేశ్వరరావు వంక చూసి, బాబు, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, ఎవరో మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు అని రాముడు అన్నాడు. ఏంటి, ఈ రోడ్లో రాత్రివేళ ఒంటరిగా వస్తున్నారా అని వెనక్కి తిరిగి చూశాడు నాగేశ్వరరావు. చూస్తే ఎవరో ఓ వ్యక్తి, అతనికి ఇంచుమించు ఓ 50 సంవత్సరాలు ఉంటాయి. ఈ సమయంలో ఇలా ఒంటరిగా తిరుగుతున్నాడేంటి, నాకు తెలిసి ఎవడో పిచ్చోడయ్యుంటాడు అని నాగేశ్వరరావు అంటూ ఉంటే, ఏమో బాబు, అతన్ని చూస్తూ ఉంటే నాకెందుకో తెలీదు, భయం వేస్తోంది, ముందు ఆటో లోపలికి ఎక్కండి అని రాముడు మెల్లగా వణుకుతూ అన్నాడు. రాముడు, నువ్వు ప్రతిదానికి భయపడొద్దు అని చెప్పానా అని అంటూ మెల్లగా వెనక్కి తిరిగి, ఓ పెద్దాయనా, ఏంటి ఈ రోడ్డులో దయ్యాలు తిరుగుతాయి కదా, ఇలా ఒంటరిగా నడుస్తున్నా, నీకు భయమే లేదా అని అన్నాడు నాగేశ్వరరావు. దానికి సమాధానంగా అక్కడ నడుస్తూ ఉన్న ఆ వ్యక్తి మెల్లగా తన తలను పైకెత్తి, భయమా, నాకెందుకు బాబు భయం, నేను ఎప్పుడూ కూడా ఈ దెయ్యాలతో, పిశాచాలతో సహవాసం చేసేవాడిని, నాకే భయము లేదు అని అంటూ ఉన్నాడు ఆ వ్యక్తి. ఏంటి, దెయ్యాలతో సహవాసం చేశావా, ఎలా,
ఎప్పుడు చేశా అని చాలా ఆతృతగా అడుగుతూ ఉన్నాడు నాగేశ్వరరావు. అది తెలుసుకోవాలి అంటే నువ్వు నా వెంట రావాలి అని అతను చెప్పగానే రాముడు మధ్యలో కలగజేసుకొని, ఓ పెద్దయినా ఈ పన్ను చూసుకో బాబు, ఎందుకు లేనిపోని తలనొప్పులన్నీ పెట్టుకోవడం, ముందు లోపలికి ఎక్కండి అని రాముడు ఎంత బ్రతిమలాడుతూ ఉన్నా నాగేశ్వరరావు అస్సలు వినిపించుకోకుండా, సరే ఎక్కడికి రావాలి అని అడిగాడు. అదిగో ఆ రావి చెట్టు ఉంది కదా, ఆ రావి చెట్టు వెనకాలే నా ఇల్లు, అక్కడికి రండి, మీకు కావాల్సినవన్నీ చూపిస్తాను అని ఆ వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటకు చాలా భయం వేసింది రాముడికి. కానీ నాగేశ్వర్కి మాత్రం ఆతృత పెరిగింది. సరే పద, నీ ఇష్టం, నీ వెంట వస్తాను, కానీ నాకు ఏదైనా కనిపించలేదో అప్పుడు నీ పని చెప్తా అని చాలా నమ్మకంగా ఆ వ్యక్తి వెంటే అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. రాముడు ఇంక నాగేశ్వర్కి చెప్పలేక మెల్లగా తన ఆటోలో కూర్చొని నెమ్మదిగా అటూ ఇటూ చూస్తూ భయంగా వణికిపోతూ అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణానికి చేతులు కాళ్ళు ముడుచుకొని గజగజలాడుతూ ఉన్నాడు. అతని వెంటే వెళ్ళినటువంటి నాగేశ్వరరావు చాలా దూరం అలా అడుగులు వేసుకుంటూ ఆ రావి చెట్టును దాటి ఓ ఇంటికైతే వెళ్ళారు. ఆ ఇల్లు చూడడానికి బాగా పాతబడిపోయి రేపో మాపో కూలిపోయేలా ఉంది. పెద్దయినా ఇదేనా మీ ఇల్లు? ఈ ఇల్లేంటి ఇంత భయంకరంగా ఉంది, చూస్తూ ఉంటేనే ఏదోలా ఉంది అని అన్నాడు. మరి ఇది చూస్తేనే ఇంత భయపడిపోతున్నావు, అసలేంది చూస్తే ఇంకేమవుతుంది నీకు అని అతను చెప్పాడు. సరే సరే ఏదో చూపిస్తాను అన్నా, ఏది చూపించు. అయినా నేను చదువుకున్నవాడిని, నేను ఇలాంటి మూఢనమ్మకాలను అస్సలు నమ్మను అని అన్నాడు. అవునా, అది మూఢనమ్మకమో లేదా బలమైన నమ్మకమో ఇప్పుడే తెలుస్తుంది, రా లోపలికి రా అని మెల్లగా తలుపుని తెరిచాడు. ఇంకా అంతే, తలుపుని తెరవగానే నాగేశ్వరరావు అడుగులు వేసుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. పెద్దయినా ఇల్లు బయటి నుండి చూస్తే చాలా భయంకరంగా ఉంది, కానీ లోపల మాత్రం బాగానే ఉంది అని అన్నాడు. సరే సరే నువ్వెక్కడే ఉండు, నీకు కావాల్సింది నేను ఇప్పుడే తెస్తాను అని చెప్పి ఆయన ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. ఇంక నాగేశ్వరరావు అలానే కూర్చొని దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఇదేంటి ఈయన ఇంకా రాలేదు? పెదైనా ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇంకా రాలేదేంటి అని అడుగుతూ ఉన్నాడు నాగేశ్వరరావు. అప్పుడే ఆ పెద్దాయన మెల్లగా చేతిలో ఏదో సంచితో బయటికి వచ్చాడు. ఏంటి పెద్దయినా, ఏంటది అని అడుగుతూ ఉన్నాడు నాగేశ్వరరావు. ఇదిగో నీకు కావాల్సింది ఈ సంచిలోనే ఉంది బాబు అని అన్నాడు. ఏంటి ఈ సంచిలో ఉందా, ఏంటది అని నాగేశ్వరరావు అనుమానంగా అడిగితే అప్పుడే ఇలా అంటూ ఉన్నాడు ఆ వ్యక్తి. ఇదిగో ఒకసారి దీనిని తెరువు అని ఇవ్వగానే నాగేశ్వరరావు మెల్లగా ఆ గుడ్డను తెరిచాడు. చూస్తే అది ఒక సీసా. ఏంటిది, ఏదో సీసాలా ఉందే అని అంటూ ఉంటే ఇది సీసాయే, కానీ ఇందులో ఉన్నది మాత్రం భయంకరమైన దెయ్యం అని అన్నాడు. ఏంటి దెయ్యమా? ఇలాంటివి నేను సినిమాల్లో చాలా చూశాను, కానీ బయట చూడడం ఇదే మొదటిసారి. ఏదే అని చేతిలోనికి తీసుకొని దానిని అటూ ఇటూ తిప్పుతూ ఉన్నాడు. కానీ అందులో ఏం కనిపించడం లేదు. ఇందులో ఏం లేదు కదా, మరి దెయ్యం ఉంది అని ఎలా చెప్పగలుగుతున్నా అని నాగేశ్వరరావు అడిగితే, ఒకసారి దానిని తెరిచి చూడు, అప్పుడే నీకు తెలుస్తుంది అని ఆ వ్యక్తి చెప్పగానే, సరే నాకిలాంటివేం భయం లేదు అని ఆ మూతను ఒక్కసారిగా తెరిచాడు. అంతే, ఆ మూతలో ఏమీ లేకుండానే ఉంది. అసలు ఏదైనా బయటికి వచ్చినట్టు కూడా అస్సలు అనిపించలేదు. ఏది దెయ్యం ఎక్కడుంది అని నవ్వుతూ అడుగుతూ ఉన్నాడు నాగేశ్వరరావు. అది నీకు ఇప్పుడు తెలీదు, ముందు ముందు తెలుస్తుంది అని ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదంతా నాకు ముందే తెలుసు, దెయ్యం లేదు గియ్యం లేదు అని ఆ బాటిల్ని నేలకేసి కొట్టి ఆటో దగ్గరికి వచ్చి, రాముడు ఆటో ఇప్పటికైనా స్టార్ట్ అవుతుందా లేదా అని అన్నాడు. బాబు ఎక్కడికి వెళ్ళావు అసలు నువ్వు
ముందు లోపలికి ఎక్కు, ఆటో స్టార్ట్ అయిందిలే అని ఆటోని స్టార్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలా కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఎందుకో తెలీదు నాగేశ్వరరావుకి ఆటో వెంట ఎవరో వస్తున్నట్టు అనిపించింది. అంతే, వెంటనే తలను వెనక్కి పెట్టి చూశాడు. కానీ వెనుక ఎవరూ లేరు. ఇదేంటి, ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు అనిపించిందే అని మళ్ళీ తలను ముందుకు పెట్టి చూడగానే అప్పుడే చాలా దూరంలో ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టు రాముడికి ఇంకా నాగేశ్వరరావుకి కనిపించింది. ఎవరా అని చూస్తే అక్కడ ఉన్నది ఇంకెవరో కాదు, ఇందాక మాట్లాడినటువంటి అదే పెద్దాయన. ఇదేంటి, ఈయన ఆ ఇంటి దగ్గర కదా ఉండాలి, ఇంత తొందరగా ఎక్కడికెలా వచ్చాడు అని రాముడుతో నాగేశ్వరరావు అడుగుతూ ఉంటే, ఏమో బాబు నాకేం తెలుసు అని అయోమయంగా అంటూ ఉన్నాడు రాముడు. అలా అతనిని దాటుకుంటూ కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరో ఒక్కసారిగా గాలి వేగంతో ఆటో పక్క నుండి వెళ్ళినట్టు అనిపించింది. అంతే, ఇద్దరికీ వెన్ను మొత్తం వణికిపోయింది. తీరా చూస్తే చాలా దూరంలో మళ్ళీ అదే పెద్దాయన కనిపించాడు. ఇంకా అంతే, నాగేశ్వరరావుకు అర్థమైంది ఇతను నిజంగానే ఏదో అని. రాముడు కొంపతీసి అతనేమైనా దెయ్యమా అని అడుగుతూ ఉన్నాడు నాగేశ్వరరావు. ఏమో బాబు, అయినా అతనితో మాట్లాడొద్దు అని నీకు ముందు నుంచే చెప్తూ ఉన్నాను, కానీ నువ్వే నా మాట అస్సలు వినిపించుకోలేదు అని రాముడు కోపంగా అంటూ ఉంటే, రాముడు ఎందుకో తెలీదు భయం వేస్తోంది, బండిని ఎక్కడా ఆపకుండా ముందుకు పో అని అంటూ ఉంటే రాముడు బండిని ఇంకాస్త వేగం పెంచి అలా ముందుకు పోతూ ఉన్న సమయంలో ఆ ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆటోకి అడ్డంగా వచ్చి నిలబడ్డాడు. అంతే, అతనిని తప్పించబోయి ఆటో ఒక్కసారిగా స్కిడ్ అయినట్టుగా అనిపించింది. కానీ రాముడు చాలా చురుకుగా వెంటనే ఆటోని పక్కకు తిప్పి అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. భగవంతుడా, అతనేటి అలా అడ్డొచ్చేశాడు అని ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ గజగజ వణికిపోతూ ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. కానీ వెనుక నుండి మళ్ళీ అదే గాలి వేగం చాలా వేగంగా ఆటో దగ్గరికి వచ్చి ఆటో వెనక భాగాన్ని గట్టి గట్టిగా కొడుతోంది. ఇంకా అంతే, ఇద్దరికి ప్రాణభయం పట్టుకుంది. ఇంకా ఈరోజు మన పని ఎక్కడే అయిపోయింది అని ఇద్దరు అలానే వణికిపోతూ లోపల భగవంతుణ్ణి తలుచుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ వెనుక నుండి వస్తూ ఉన్న ఆ చప్పుడు మాత్రం అస్సలు వాగడం లేదు. బండిని ఎవరో చాలా బలంగా కొడుతున్నట్టు శబ్దం వినిపిస్తోంది. ఇంకా నాగేశ్వరరావు చెవులను మూసుకొని భగవంతుణ్ణే తలుచుకుంటూ, రాముడు చాలా వేగంగా పోని అని ఏడుస్తూ ఉన్నాడు. ఏంటి బాబు, ఇందాకలంతా ఏదో పెద్ద ధైర్యవంతుల్లా నటించా, ఇప్పుడేంటి ఏడుస్తున్నా? అందుకే పెద్దలు చెప్పినప్పుడు వినాలి అంటారు, నా మాట వినకుండా అక్కడికి పోయావు, ఇప్పుడు సమస్యని తెచ్చి నెత్తి మీద పెట్టి ఏడిస్తే ఎలా అని బండినైతే చాలా వేగంగా తీసుకొని పోయి అక్కడే ఓ గుడి కనిపిస్తే అక్కడికి తీసుకొని వెళ్ళి ఆపారు. అంతే, బాబు తొందరగా కిందకి దిగండి అని చెప్పి ఆ రోజు రాత్రి మొత్తం ఆ గుడిలో బస చేసి తెల్లవారు కాగానే తిరిగి రాఘవయ్య గారి ఇంటికైతే వెళ్ళారు. రాత్రి జరిగిన విషయాన్ని మొత్తం ఆయనతో చెప్తే ఆయన చాలా భయపడి, సరే ఇంకెప్పుడు ఆ ప్రదేశంలో అస్సలు ఆగొద్దు అని నాగేశ్వరరావుకి భయం చెప్పి రాముడికి కాసిన్ని డబ్బులు ఇచ్చి అక్కడి నుండైతే పంపించేశారు. ఆ తర్వాత నుండి నాగేశ్వరరావు ఎప్పుడూ కూడా ఆ దారిలో అస్సలు వాగలేదు. ఎవ్వరు